ఈరోజు మనం గోంగూర పచ్చడి చేసుకుందాం. 3 కట్టల గోంగూర తీసి ఆకులు కోసి పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి. ఇప్పుడు 3 సార్లు కడిగి ఉడికించుకుందాం. కడిగి పెట్టుకున్న గోంగూర 4 సార్లు కడుక్కోవడం వల్ల ఆకుకూరలో ఇసుకపోతుంది. ఎప్పుడు ఆకుకూరలు ఎక్కువ సార్లు కడుక్కోవాలి. మనం మూకుడు పెట్టుకుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకుందాం మూత పెట్టి. ఈ వాటర్ తీయవలసిన అవసరం లేదు, ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టుకుందాం. గోంగూర ఉడికింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. పల్లీలు తీసుకుని దోరగా వేయించుకుని తొక్కలు తీసుకుని పెట్టుకుందాం. గోంగూర పచ్చడిలో ఇవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు ప్లేట్ వేసుకుని మొత్తం పొట్టు తీసేసుకోవాలి. స్పూన్ ఆయిల్ వేసుకుని మనం పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. వేగిపోయి పక్కన తీసి పెట్టుకున్నాం. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, 7-8 వెల్లుల్లి రేఖలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు, ముందుగా ఉడికించి పక్కన పెట్టి చల్లార్చుకున్న గోంగూర. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఒకసారి. గోంగూర పచ్చడి ఇలా రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపుకు కావాల్సిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ముందుగా ముగ్గురు పెట్టుకుని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. పోపు కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం. ఒక ఉల్లిపాయ తీసుకుని తొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా గోంగూరలో వేసుకోవాలి. ఇవి కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. గోంగూర పల్లీల చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనం మిక్సీలో పట్టుకున్నాం ఇప్పుడు.